స్టోరీ 2 సినిమాపై స్టే ఎత్తేసింది కేరళ హైకోర్టు. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని నిన్న కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించగా ఇవాళ విచారించిన డివిజన్ బెంచ్ స్టే ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కామాఖ్య నారాయణ్ సింగ్ టీంకు బిగ్ రిలీఫ్ లభించింది. 2023లో వివాదాల నడుమ విడుదలైన ది కేరళ స్టోరీకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. దీనికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్ పాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా నటించారు. ప్రేమ మాయలో పడి కొందరు కన్న వాళ్ళని ఎదిరించి తన ప్రియుడితోనే జీవితం అనుకుని దూరమవుతుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రేమే ఓ పెద్ద మోసమని తెలుసుకున్నాక దిక్కుతోచని పరిస్థితుల మధ్య ఎవరికీ చెప్పుకోలేని హింసని భరిస్తూ ఉంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేరళ స్టోరీ 2 పై ఉన్నటువంటి స్టే ఎత్తేసింది కేరళ హైకోర్టు. నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇవాళ డివిజన్ బెంచ్ కొట్టేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలా చూడాలి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, 2023లో ఏదైతే కేరళ స్టోరీ పేరుతో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో ఎంత వివాదం అయిందనేది కూడా చూసాము. పెద్ద ఎత్తున కూడా వివాదాలు, కోర్టు కేసులు కూడా నమోదవడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు సినిమా విషయం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే కేరళ 2 సినిమాను నిర్మిస్తున్న సమయం నుంచి కూడా ప్రతినిత్యం ఏదో ఒక చోట వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆడపిల్లలకు సంబంధించిన అంశం కావచ్చు, ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇతర అంశాల పైన కూడా ప్రతినిత్యం ఈ కేరళ 2 సినిమాకు సంబంధించి కూడా సెన్సార్ బోర్డు పైన కూడా కొంత ప్రభావం చూపడం జరిగింది. అయితే కేరళ స్టోరీ 2ను ఆ సినిమా పైన స్టే ఎత్తివేసేందుకు సినిమా విడుదల పైన కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా నిన్న ఏదైతే సింగిల్ బెంచ్ లో జరిగిన ఆర్గ్యుమెంట్స్ తోటి కేరళ స్టోరీ 2 సినిమాకు సంబంధించిన నిర్మాతలు ఈ మళ్ళీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న ఏదైతే కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును కొట్టివేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత సినిమా 2023లో స్టోరీస్ కి సంబంధించిన సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అనేక వివాదాలను చూడడం జరిగింది. అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు, లవ్ జిహాద్ కు సంబంధించిన అంశం కావచ్చు, వాళ్ళు ఆ ప్రేమలో పడిన తర్వాత వేరే దేశానికి వెళ్ళడం, అక్కడ జరిగిన ఇబ్బందులు, ప్రతి ఒకరు ఇక్కడ మతం మారడము, ఇతర అంశాలను కేరళలో అమ్మాయిలు ఎక్కువగా మిస్ అవుతున్నారంటూ కూడా ఆ సినిమాలో దర్శకుడు చూపే ప్రయత్నం చేయడం జరిగింది. దానిపైన కూడా రాజకీయంగా కొంత దుమారం రేగింది. మరి ఇప్పుడు కేరళ స్టోరీ 2 కు సంబంధించి కూడా మరి కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరి సినిమా కంటెస్ట్ కు సంబంధించి రానున్న రోజుల్లో ఎటువంటి వివాదాలు తెరపైకి రానున్నాయి అనేది కూడా చూడాలి. మరి ప్రస్తుతం డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.